హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ స్పేస్లో బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్, ఇంకా మార్కెటింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి సాలూన్ బిజినెస్ గైస్. సో గైస్, మీలో ఎవరన్నా సాలూన్ బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్ ఎండ్ దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్. దీనికి డిమాండ్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు కనుక ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఎల్లప్పుడూ ఈ బిజినెస్ అనేది రన్ అవుతా ఉంటది. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం హెయిర్ కటింగ్ అనేది చేసుకుంటా ఉంటాము. మంత్లీ వన్సో అట్లా. కొంతమందయితే నార్మల్‌గా బియర్డ్ షేప్ గానీ, హెయిర్ షేప్ గానీ చేపించుకోవడానికి 2 వీక్స్‌కి ఒక్కోసారి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్‌లీ అయితే ఈ బిజినెస్‌ని మనము ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. లైక్ విలేజ్‌లో స్టార్ట్ చేసుకోవచ్చు, సిటీలో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ప్రీమియం ప్లేసెస్‌లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. సో గైస్, మెయిన్‌లీ వచ్చేసి మనకి ఈ యొక్క బిజినెస్‌కైతే లొకేషన్ గైస్. వేరే బిజినెస్‌లో కూడా మనకి లొకేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఈ బిజినెస్‌లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గైస్ లొకేషన్ అనేది. ఎందుకంటే మీరు ప్రాపర్ ఒక మంచి లొకేషన్‌లో మీ యొక్క బిజినెస్ అనేది, సెలూన్ బిజినెస్ అనేది సెట్ చేస్తే మీకు కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే మీరు ఎక్కడో దూరంగా పెడితే కస్టమర్స్ అనేది రారు. సో గైస్, మెయిన్ అయితే లొకేషన్ గైస్. లొకేషన్ గనక మంచిగుంటే మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటది. సో గైస్, ఇప్పుడు మనము నార్మల్‌గా విలేజ్‌లో మీరు ఒక కటింగ్ షాప్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంటే మీకొక మంచిగా విలేజ్‌లో మంచి సెటప్ అంటే ఒక 1,00,000 నుంచి 2,00,000 వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ అవ్వడం జరుగుతుంది గైస్. అదే మీరు సిటీలో నార్మల్‌గా బేసిక్ ఒక మంచి మీడియంలో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే మీకొక 3,00,000 నుంచి 5,00,000 వరకైతే అవ్వడం జరుగుతుంది గైస్. ఇదే విధంగా మేము ప్రీమియంగా చేద్దాం అనుకుంటే మీకొక 20,00,000 నుంచి 50,00,000 అయితే అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ మంచి ఒక పాష్ ఏరియాలో విత్ ప్రీమియం సర్వీస్ అనుకుంటే మీకొక 20,00,000 నుంచి 50,00,000 అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్‌లీ చూసుకుంటే మీరు లొకేషన్ అయితే ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోండి గైస్. లొకేషన్ ప్రాపర్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇంటీరియర్స్ అయితే చేపియాల్సి ఉంటది గైస్. మోస్ట్ కాస్ట్ అయ్యేది ఇంటీరియర్‌లోనే గైస్ మేజర్‌లీ అయితే. మీరు ఒక 5,00,000లో మీరు ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మీకు ఒక 2,00,000 నుంచి 3,00,000 వరకైతే మీకు ఇంటీరియర్‌లోనే అయిపోతుంది. ఇదే విధంగా మీరు 3,00,000లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 1,00,000 వరకైతే ఇంటీరియర్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటది గైస్. దాని తర్వాత మీరు నార్మల్‌గా కటింగ్ చైర్స్ గానీ, సోఫాలు గానీ ఇవన్నీ ఉంటాయి కదా! వెయిటింగ్ పీరియడ్‌గా వెయిటింగ్ చేసే వాళ్ళకి సోఫాలు గానీ, ఫర్నిచర్ గానీ వీటికి అన్నిటికైతే కాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనము ప్రొడక్ట్స్ మీద చేయాల్సి ఉంటది గైస్. లైక్ హెయిర్ కలర్ గానీ, మసాజ్ గానీ ఉంటాయి కదా! ఆయిల్స్ గానీ ఇవన్నిటి మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటది. కొన్ని కంపెనీస్ మనకి ఫ్రీగా శాంపుల్స్ కూడా పంపడం జరుగుతుంది గైస్. మీరు వాటిని ఫస్ట్ యూజ్ చేసి కూడా మీరు తర్వాత పే చేయాల్సి ఉంటది. వాటివి కూడా వస్తాయి. కొన్ని స్పాన్సర్‌షిప్స్ కూడా రావడం జరుగుతుంది. మెయిన్‌లీ అయితే గైస్, మీ యొక్క షాప్ చాలా అట్రాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు ఎంత అట్రాక్టివ్ పెట్టుకుంటే అంతమంది కస్టమర్స్ మీ షాప్‌కనేది రావడం జరుగుతుంది. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే వాళ్ళు ఎంతైనా పే చేయడానికి రెడీ ఉన్నారు గైస్. సో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి. సో గైస్, మంచి వెల్ ట్రైన్డ్ వర్కర్స్‌ని అయితే పెట్టుకోండి గైస్. ఒకవేళ మీరు నార్మల్‌గా చిన్నగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు ఎక్కడైనా కోర్స్ నేర్చుకొని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మంచిగా ఒక ప్రీమియం పెడుతున్నా కూడా, ఒక మీడియం సిటీలో పెడుతున్నా కూడా మీరు మంచి వర్కర్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళతోనైతే వర్క్ చేపించుకోవాలని ఉంటది మీరు. సో ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఉన్నారు గైస్. లైక్ సర్టిఫైడ్ హెయిర్ సెలూన్ కటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి పే కొంచెం హై ఉంటది. మీకు దీంట్లో రిటర్న్స్ కూడా అంతే ఎక్కువుంటాయి గైస్. సో మోస్ట్‌లీ గైస్, అందరు వర్కర్స్‌కైతే ఒకటే యూనిఫార్మ్ పెట్టుకోనికి ట్రై చేయండి గైస్. ఒక మంచి ప్రొఫెషనల్ లాగా ఉంటది ఈ యొక్క బిజినెస్ అనేది. సో గైస్, ఇప్పుడు మనము కస్టమర్స్ చూసుకుందాం గైస్. సో ఆన్ అన్ యావరేజ్‌గా మనకి నార్మల్ ఒక మీడియం గురించి అయితే మాట్లాడుతున్నా గైస్ నేను. ఒక మీడియం దాంట్లో అయితే మనకి ఒక వీక్ మొత్తానికి ఒక 100-150 కస్టమర్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. వీకెండ్స్‌లో హై ఉంటది. వీకెండ్స్‌లో చాలా మంది రావడం జరుగుతది. అదేవిధంగా నార్మల్ డేస్‌లో అయితే తక్కువ ఎక్కువ అవ్వడం జరుగుతుంది గైస్. సో ఆన్ అన్ యావరేజ్‌గా మనం ఒక 100 మెంబర్స్ పర్ వీక్ ఏసుకున్నా కూడా మీరు నార్మల్ చిన్న దాంట్లో చూసుకుంటే గైస్, ఒక విలేజ్‌లో చూసుకుంటే మీకు ఒక 200 యావరేజ్ ఆర్డర్ అనేది ఉంటది. అదే విధంగా మీరు సిటీలో చూసుకుంటే మీకు ఒక 500 నుంచి 1000 లోపైతే మీకు యావరేజ్ ఆర్డర్ వాల్యూనే ఉంటది. మనం 500 తీసుకుందాం గైస్ యావరేజ్ ఆర్డర్. సో ఇప్పుడు మీరు 100x500 చేసినా కూడా మీకు 50,000 అనేది రావడం జరుగుతుంది వీక్‌కి. ఇదే మీరు మంత్‌కి చూసుకుంటే గైస్ ఒక 2,00,000 అనేది అవ్వడం జరుగుతుంది గైస్. 50,000 ఇంటూ 4 చేస్తే మనకి 2,00,000 అవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ నేను ఇంకా యావరేజ్ ఆర్డర్ వాల్యూ మీద చెప్తున్నా గైస్. లైక్ కటింగ్ గానీ, ఇవి షేవింగ్ గానీ, ట్రిమ్మింగ్ గానీ వీటి మీదనే. ఇంకా దీని తర్వాత మనం హెయిర్ కలర్ గానీ, మసాజ్ గానీ, ఇంకా కొంతమంది స్ట్రెయిటనింగ్, కొంతమంది వేరే వేరే కేర్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఇంకా మీకు ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్‌గా మనకి మంత్లీ ఒక 2,00,000 వరకు అయితే రావడం జరుగుతుంది గైస్. ఒక
మీడియం దాంట్లో. ఇంకా మీరు ప్రీమియం వెళ్తే మీకు చాలా ఎక్కువ కూడా రావడం జరుగుతుంది. ఒక లైక్ 5-6 లాక్స్‌లో అయితే మీకు రావడం జరుగుతుంది. చిన్న దాంట్లో అయితే మీకు బానే మిగులుతుంది. సో 50,000 వరకైనా మిగులుతుంది. దీంట్లో గైస్ మనము ఎక్స్‌పెన్సెస్ చూసుకుంటే మీరు నార్మల్‌గా ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నారో వాటికైతే మీరు పే చేయాల్సి ఉంటది. ఇదే విధంగా వర్కర్స్‌కైతే మీరు మెయిన్‌లీ అయితే సాలరీస్ ఇయ్యాలి గైస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటే మీ యొక్క బిజినెస్ కూడా మంచిగా గ్రో అవుతది. ఇదే విధంగా మీరు ఎలక్ట్రిసిటీ గాని చిన్న చిన్న ఖర్చులు కూడా మీకు అవ్వడం జరుగుతుంది. అన్ని ఖర్చులు పోను మీకు ఆల్‌మోస్ట్ ఒక 1,00,000 వరకైతే మిగలడం జరుగుతుంది గైస్ మంత్‌కి. ఒక మంచి మీడియంలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే. ఇదే విధంగా మీరు ప్రీమియంగా పెట్టుకున్నా కూడా మీకు అన్ని పోను 5-6 లాక్స్ అనేది ప్రాఫిట్లు ఉండడం జరుగుతుంది. కానీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవుతది గైస్. సో ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ అనేది ఉంది. నేను లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తా అంటే మీరు హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి వర్కర్స్‌ని పెట్టుకొని అయితే మీరు ఈ బిజినెస్‌ని సక్సెస్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర అమౌంట్ లేదంటే మీరు నార్మల్ ఫస్ట్ మీడియంగా స్టార్ట్ చేసుకోండి. మీడియంగా స్టార్ట్ చేసుకున్నాక మెల్లగా మీ బ్రాండ్ వాల్యూ పెంచుకోండి గైస్. మెల్లగా మీ బ్రాండ్ వాల్యూ పెంచుకోండి. దాని తర్వాత మీరైతే పెద్దగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇదే విధంగా వన్స్ మీరు మొత్తము బిజినెస్ అనేది చాలా బాగా నడుస్తుందంటే మీరు లైక్ వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ కూడా ఇవ్వచ్చు గైస్. ఈ యొక్క సాలూన్ బిజినెస్‌లో కూడా ఫ్రాంచైజ్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో మీకు ఆల్‌మోస్ట్ మొత్తం డీటెయిల్డ్ ఐడియా ఉంటది కాబట్టి లైక్ మీరు సెలూన్ పెట్టినారు, మంచి సక్సెస్‌ఫుల్ అయినారు కాబట్టి మీకు మొత్తం కాస్టింగ్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో మీరు ఫ్రాంచైజ్ ఎంత రేట్‌కి ఇవ్వాలో మీరే ఒక ప్రాపర్ రేట్‌కి ఆలోచించుకొని మీరైతే ఇవ్వచ్చు గైస్. మార్కెట్‌లో అయితే మీకు 10-15 లాక్స్‌లో కూడా చాలా దొరుకుతున్నాయి ఫ్రాంచైజ్ అనేవి. సో గైస్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ చూసుకుంటే గైస్ మార్కెటింగ్ వచ్చేసి మీరు మంచి బిల్ బోర్డ్స్ గానీ అలా ఎస్టాబ్లిష్ చేయండి గైస్. లైక్ పేపర్ యాడ్స్ గానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ గానీ, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా గైస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు కూడా రీల్స్ లాగా షూట్ చేసి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మెయిన్‌లీ అయితే యూత్‌ని టార్గెట్ చేయండి గైస్. లైక్ వాళ్ళు చాలా స్పెండ్ చేయడం జరుగుతుంది. లైక్ కటింగ్ మీద గానీ, ఫ్యాషన్ మీద గానీ. సో వాళ్ళు కూడా మీకు మంచి కస్టమర్స్ అవుతారు. సో గైస్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ యొక్క కస్టమర్ బాండింగ్ గైస్. మీరు వచ్చిన కస్టమర్‌ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అతనికి మీరు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తే గనక అతను మీకు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీని అందరిని కూడా ఇక్కడే తీసుకురావడం జరుగుతుంది. సో కస్టమర్ బాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అందరిని మంచిగా రిసీవ్ చేసుకొని హాస్పిటాలిటీ మంచిగా చూసుకుంటే మీకు ఇంకా ఫ్యూచర్‌లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.